హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ టైం అయితే టేస్టీగా ఏమైనా తినాలి అనిపించినా కానీ, లేదంటే బయట కొనే పని లేకుండా సమోసా కానీ, పకోడీ కానీ, బజ్జీలు కానీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ స్టఫ్డ్ మిర్చి బజ్జీని అయితే ట్రై చేయండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర వరకు శనగపిండి తీసుకోండి. నేను తీసుకునే ఈ మిరపకాయలకి ఒక కప్పున్నర పిండి అయితే సరిపోతుంది. కప్పున్నర పిండికి ఒక ఫుల్ స్పూన్ అయితే కనుక బియ్యం పిండి వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకొని బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. మరీ పలుచగా అవ్వకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శనగపిండిలో బియ్యపిండి వేసాం కదండి. బియ్యపిండి వేయటం వల్ల పైన ఇంకా క్రిస్పీగా వస్తాయి. సాఫ్ట్గా కావాలి అనుకుంటే దానిని స్కిప్ చేసేయండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వాము, టేస్ట్కి తగ్గ ఉప్పుని వేసుకోండి. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా. ఉప్పు వేసుకున్నాక ఇందులో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకుంటే బజ్జీలు బాగా పొంగి వస్తాయండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కూడా వేసినాక బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. మరీ లావుగా ఉండేవి కాకుండా కాస్తంత సన్నగా ఉండేవే తీసుకున్నాను. వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. కట్ చేసుకొని విత్తనాలను తీసేయండి. ఒకవేళ కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే విత్తనాలు ఉంచండి. ఈ మిరపకాయలు కూడా పెద్దగా కారం ఏమీ లేవండి. కొన్నాటికి తీసాను, కొన్నాటికి అయితే తీయకుండానే అలాగే ఉంచేసాను. కాకపోతే మధ్యలో ఘాట్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వీటిలోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టఫ్డ్ మిర్చి బజ్జీ అని చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. దీనికోసం అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసి 2 చిటపట్టలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కోసేసి అదే ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు అయితే కూర కారాన్ని వేసుకోండి. ఒకవేళ కూర కారం లేకపోతే అందులో పసుపు, కారం వేసుకోండి. ఇలా వేసినాక మొత్తం బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఒక 2 బంగాళదుంపలు ఉడకబెట్టేసి పొట్టు తీసేసి ఇలా బాగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నా. లేదు అనుకుంటే సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చు. దానిని వేసేయండి. వేసినాక రుచికి తగ్గ ఉప్పును వేసేసి ఈ బంగాళదుంపని బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం మనము ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసాము, అలాగే స్పైసెస్ ఫ్రై చేసాం కదా, దాంట్లో బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలా కుక్ అయిన తర్వాత సైడ్ పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే కనుక మనం రెడీ పెట్టుకున్న మిర్చిలోకి అయితే కనుక ఈ స్టఫింగ్ని చల్లారినాక ఫుల్గా స్టఫ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అన్నింటినీ ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలి. నేనైతే మీకు ఒక 2 వరకు చూపించి తర్వాత కంప్లీట్ అయినాక అన్నింటినీ చూపిస్తాను. అలాగే నెక్స్ట్ అయితే కనుక మనము ఫస్ట్ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దానిని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి వేసుకోండి. ఇలా ఎందుకు అంటే మిర్చి బజ్జీ వేసుకోవటం సులువుగా ఉంటుంది, షేప్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ గ్లాస్లో వేసుకున్న తర్వాత ఈ మిర్చిని అయితే ఇలా ముంచేసి వేడి ఆయిల్లో మనకి ఎన్ని సరిపోతాయి, కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకోండి. కానీ కాస్త ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నేనైతే ఈ కళాయిలో ఒక 3 వరకు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని కుక్ చేసుకోండి. లైట్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటిని కాసేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే ఇలా చేస్తే 2 సార్లు ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది భలే క్రిస్పీగా ఉంటుందండి. మరొక వాయి ఇదే విధంగా చేసిన తర్వాత అదే స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని కూడా వేసేసి రెండింటిని మళ్ళీ ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఈసారి ఇలా ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి అయితే బయటికి తీసేసుకోవడమే. ఇందులో నచ్చితే కనుక ఆల్రెడీ స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, ఒకవేళ ఆనియన్స్తో నచ్చితే కట్ చేసి ఆనియన్స్ కూడా పెట్టుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.